ఇక్కడ కలుసుకోవటం అయితే సంతోషంగా ఉంది. ఈ సీజన్లో ఈసారి రంజాన్ నెలలో ఇదే మొదటిసారి నేను ఇఫ్తార్ పాల్గొన్నది కూడా. అందుకు ఈ సంప్రదాయం వల్ల ఒక లాభం ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతున్నా, కొన్ని ఉమ్మడి ఆచారాలైనా పెంపొందుతున్నాయి. ఇది అవసరము, ఇది కొనసాగటానికి అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి దీన్ని ఉమ్మడిగా మనం బయట నిర్వహించటం కూడా అంత సులభ సాధ్యమేం కావటం లేదు. అయినప్పటికీ అందుకనే మనం ఇంకా ఎక్కువ బాధ్యతగా దీన్ని జరుపుకోవటానికి ప్రయత్నం చేయాలి. మనుషులం మనం మతానికి అతీతంగా కలిసి ఉండాలి. భారత రాజ్యాంగం అందరినీ పౌరులుగా మాత్రమే గుర్తిస్తుంది. పౌరులుగా కుల మతాలకు అతీతంగా అందరూ సమానమని ప్రకటిస్తున్నది. కానీ అందరం సమానమనే విలువ, రాజ్యాంగ విలువ ఆచరణాత్మకమైన అంశంగా మారటానికి మాత్రం మనకు చాలా ప్రయత్నమే చేయవలసి ఉన్నది. ఇంకా కూడా మనం ఆ లక్ష్యం దాకా పోనే లేదు, చాలా దూరం మిగిలే ఆగిపోయి ఉన్నాం మనం ఇంకా. కాబట్టి ఇవాళ ఈ దొంతరలను ఛేదించుకొని మన అందరం కూడా మనుషులుగా కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడు వాళ్ళ మధ్యన ఒకరి మతం పట్ల ఒకరికి అభిప్రాయాలున్నా కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒకరి మతం గురించి ఒకరు తెలుసుకునేటువంటి వాళ్ళు, సాన్నిధ్యాన్ని స్నేహాన్ని కాపాడుకునే వాళ్ళు. కానీ వాళ్ళ పండుగలు కూడా కలిసి జరుపుకునే పరిస్థితి లేకుండా పోయింది. అట్లాంటి నేపథ్యంలో మనం ఒకటొకటిగా ఈ విషయాల్లో ఐకమత్యాన్ని పెంపొందించడానికి చాలా జాగ్రత్తగానే మనము కార్యాచరణను తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని సంఘాలలో ముస్లిం కార్యకర్తలను కూడా మనం తయారు చేసుకోవాలి. వాళ్ళను వృద్ధిలోకి సంఘంలో ఒక బాధ్యతలు అప్పజెప్పి వాళ్ళు కూడా సంఘాలలో ఎదగటానికి మనం చేయూతనివ్వాలి. ముస్లిం జీవితానికి సంబంధించి వస్తున్నటువంటి సాహిత్యాన్ని బాగా ప్రచారం చేయాలి. ఆ సాహిత్యానికి ప్రచారాన్ని కల్పించాలి. అదేవిధంగా కొంత అవసరమైన సందర్భాలలో ఈ పండుగలను కలిపి జరుపుకునే ప్రయత్నం చేయాలి. ఉమ్మడిగా ఉన్న చారిత్రక సందర్భాలను, ఘటనలను ఉమ్మడిగా అందరం కలిసి జరుపుకునే ప్రయత్నం చేయాలి. ఇట్లాంటి అనేక ప్రయత్నాలు చేయటం మాత్రమే కాదు, ఆఖరుగా మనం చేయవలసిన కీలక ప్రయత్నం ఏంటంటే రాజకీయాలకు మతానికి దూరం పెరగాలి. రాజకీయాలు అనేవి వాస్తవానికి మాకు జాదవ్ సాబ్ ఊక చెప్పేది, అయోధ్య వివాదం జరుగుతున్న సమయంలో మందిరమా మస్జిద్ అనే చర్చకు కాదు మనం పోవలసింది. అసలు చర్చ రాజకీయాల్లో అది ప్రధాన అంశం కాకూడదు. రాజకీయాల్లో ప్రజల సమస్యలు, దైనందిన సమస్యలకే స్థానం ఉండాలి, చర్చ జరగాలి అనే దాన్ని మనం పట్టుబట్టాలి. అట్లాంటి చర్చ కోసం ప్రయత్నం చేయాలి అని చెప్పి పదే పదే చెప్పేవాడు. ఆయన దాన్ని వ్యాప్తి చేయటానికి తన వంతుగా తాను ప్రయత్నం కూడా చేసింది. ఇవన్నీ కూడా మనం చేయగలిగే పనులే, పూనుకుందాం, చేద్దాం. ఒక ఉమ్మడిగా కలిసి బతికే సంస్కృతిని, పరస్పరం గౌరవించుకునేటువంటి ఒక విలువను మనం పెంపొందించుకునే ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా కోరుతూ ఈ ఇఫ్తార్కు పిలిచినందుకు కృతజ్ఞతలు. మరిన్ని సార్లు ఇట్లాంటి ఉమ్మడి కార్యక్రమాలను పెంపొందించే ప్రయత్నం కూడా చేద్దామని కోరుతూ సెలవు.